దాంట్లో. అంటే దాని భావజాలంతో ఉన్నోళ్ళు వీళ్ళందరూ కూడా. అలాగే రాజకీయ భావజాలం భారతీయ జనతా పార్టీ. ఇక్కడ ఆర్ఎస్ఎస్ ఈయన పెట్టుకొని చెప్పదు. ఆర్ఎస్ఎస్ దగ్గర అలవాటు పడినటువంటి వాళ్ళు బీజేపీలో ఉంటారు. అంటే వీళ్ళందరూ ఏదో ఒక టైంలో అనుబంధ సంఘాల్లో సభ్యులే కదా. అవును, అంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే కదా. ఆర్ఎస్ఎస్ సజెస్ట్ చేయదు అంటున్నా నేను. అది నరేంద్ర మోడీని ఆర్ఎస్ఎస్ సజెస్ట్ చేసిందా? లేదే. అంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళనే మరి ఎంపిక ఎలా జరుగుతుంది? అందరూ దాంట్లో వాళ్ళు అదే కదా, పై వాళ్ళు అందరూ కూడా. బీజేపీ పుట్టింది ఆర్ఎస్ఎస్ లో నుంచి అయినప్పుడు ఇంకా దాంట్లో ఇంకా భావజాలంలోంచి ప్రత్యేకించి ఆడు పంపించేది ఏంది? వాళ్ళు మొన్న ఎర్రకోట మీద నుంచి ప్రధానమంత్రి చేసిన ప్రసంగం ఏంటి? ఆర్ఎస్ఎస్ గురించి చెప్పుకొచ్చారు కదా, 100 ఏళ్ల చరిత్ర ఉంది అన్నటువంటిది. 100 ఏళ్లలో అనేక మంది తయారయ్యారు, వాళ్ళకి ప్లాట్ఫామ్ బీజేపీ. ఈయన రాధాకృష్ణన్ ఇవాళ ఆర్ఎస్ఎస్ నుంచి వస్తే ఆ మాట అనాలి, నో డౌట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామ్ మాధవ్ ఉన్నాడు, మొన్న బీజేపీకి పనిచేసి పెట్టారు, మళ్ళీ సంఘ పరివార సంస్థలకు తీసుకెళ్ళిపోయారు ఆయన్ని. అంతకుముందు వనవాసి క్షేత్ర అదే మన కాశ్మీర్ అవన్నీ ఆయన చేసినోడే. రాజకీయాలకు సంబంధించి మాకు మీరు ఎవరినన్నా ఇవ్వండి అని అడిగితే ఇస్తుంది ఆర్ఎస్ఎస్. ఈయన రాధాకృష్ణన్ ఏనాడో బీజేపీలోకి వచ్చేసినోడు. ఇప్పుడు కిషన్ రెడ్డి బీజేపీలోకి వచ్చేసినోడు, ఆర్ఎస్ఎస్ పంపించింది అతన్ని. మోడీ ఎవరు? ఆర్ఎస్ఎస్ సంఘచాలకుగా చేసిన వాడు, ఆర్ఎస్ఎస్ విభాగానికి సంబంధించి పనిచేసిన వాడు. ఆర్ఎస్ఎస్ తరఫున పార్టీ కార్యాలయానికి పంపించారు. అంటే వీటిని ఏమంటారంటే పరివార సంస్థలు అంటారు ఆర్ఎస్ఎస్లో. ఈ పరివార సంస్థల్లో